హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు సెషన్లో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మార్క్ టెస్ట్ నెంబర్ 98కి సంబంధించి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ హైట్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ విచ్ ఈజ్ 1.5 times ద హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్. సో హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఈజ్ h సెంటీమీటర్స్. తెలుగులో కూడా ఒకసారి చదువుదాం. ఒక దీర్ఘగణం యొక్క పొడవు దాని వెడల్పుకి రెండింతలు, అదేవిధంగా వెడల్పు దాని ఎత్తుకి 1.5 రెట్లు. సో ఎత్తు పరంగా దీర్ఘగణం చుట్టుకొలతను కనుగొనండి. సో క్వశ్చన్లో ఫస్ట్ చూడండి ఏమన్నారు, క్యూబాయిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్. మనకి పెరిమీటర్ అడుగుతున్నారు. క్యూబాయిడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇలా మనకి ఒక క్యూబాయిడ్ని తీసుకున్నట్లయితే, ఇలా ఒక క్యూబాయిడ్ తీసుకున్నట్లయితే, సో ఇది ఒక క్యూబాయిడ్ అనుకోండి ఇలా, ఓకేనా, ఇది ఒక క్యూబాయిడ్. సో ఇది ఒక క్యూబాయిడ్. దీని యొక్క పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. పెరిమీటర్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే ఏం చేస్తామనంటే ఏమీ లేదు, చూసుకోండి ఒకసారి. ఇది ఎల్ అనుకుంటే ఇదిగోండి పోనీ, ఇది ఎల్ అయితే ఇది బి అనుకుంటున్నాను, ఇది బి. ఇది ఏమనుకుంటున్నానంటే హైట్ అనుకుంటున్నాను. చూడండి, ఎల్ ఒకటి, ఇదొక ఎల్లు, ఇదొక ఎల్లు, ఇదొక ఎల్లు. ఎల్లు ఎన్ని ఉంటాయంటే 4 L's ఉంటాయి, ఓకేనా. ఆ తర్వాత బి 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 బి, మొత్తం బీలు ఎన్ని ఉంటాయంటే 4 B'లు ఉంటాయి. హైట్ 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 ఎన్ని హైట్లు ఉంటాయంటే 4 హైట్స్ ఉంటాయి. అంటే పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 4 times ఆఫ్ ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్, ఓకేనా. పెరిమీటర్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 times ఆఫ్ ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్. అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని హెచ్లో చెప్పమంటున్నారు, ఓకేనా. దాని కొరకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారో చూడండి, హైట్ అంట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్లో చెప్పమంటున్నారు. ఆ తర్వాత స్టేట్మెంట్ చూడండి ఒకసారి. సో ఫస్ట్ లెంత్ కోసం చెప్పారు. లెంత్ అంట ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ అంట. దేనికి ట్వైస్ అంటే బ్రెడ్త్కి ట్వైస్. విచ్ ఈజ్ ఏది బ్రెడ్త్ ఈజ్ విచ్ ఈజ్ బ్రెడ్త్ ఈజ్. ఆ బ్రెడ్త్ అంట 1.5 times అంట. దేనికి 1.5 times అంటే హైట్కి 1.5 times అంట. ఇప్పుడు మనల్ని అడుగుతున్నది హైట్లో అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి 4 times ఆఫ్ ఎల్కి బదులుగా 2b 2 ఇంటూ బి అంటే ఎంత అంటే 1.5 into h. బి అంటే 1.5 into h. 2 into 1.5 2 into 1.5 అంటే ఎంత 3. సో 3h అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 3h ప్లస్ తర్వాత బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చునంటే 1.5h. ఆ తర్వాత హెచ్ని హెచ్ అని రాస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు దీని నుంచి 4 into 3 ప్లస్ 1.5 ప్లస్ 1. సో 1 1.5 2.5 2.5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 5.5. 4 into 5.5h. 5.4 into అంటే 2 సార్లు డబల్ చేయడమే. 5.5కి డబల్ 11, 11కి డబల్ ఎంత అంటే 22. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే సో 22h. దట్ ఈస్ ఆప్షన్ బి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. 12 men work 8 hours daily for 12 days and get 3,200 as total wages. If 8 men work 6 hours daily for 8 days and gets rupees 3,200 as total wages, then find the value of x. 12 మంది పురుషులు 12 రోజుల్లో రోజుకి 8 గంటల చొప్పున పనిచేసి రూపాయలు 3,200 వేతనం పొందుతారు. అదే పనిని 8 మంది పురుషులు 8 రోజుల్లో రోజుకి ఎక్స్, ఓకేనా, ఎక్స్ గంటలు పనిచేసి రూపాయలు 3,200 మొత్తం వేతనంగా పొందుతారు. అయినా ఎక్స్ విలువ కనుగొనండి. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి నేను ఈ ఫార్ములా వాడుతాను. M1 సో D1 H1 డివైడెడ్ బై సో వర్క్ 1 ఈజ్ ఈక్వల్స్ టు M2 సో M2 డే 2 అవర్ 2 డివైడెడ్ బై వర్క్ 2, ఓకేనా. సో ఈ ఫార్ములా వాడుదాం. ఈ ఫార్ములా ప్రకారం ఒక్కసారి చూడండి. M1 సో M1 అంటే ఫస్ట్ మెన్. ఎంతమంది మెన్ అన్నారంటే క్వశ్చన్లో 12 మెన్. సో అలాగే ఎన్ని డేస్ అంటే 12 days. రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారంటే 8 hours డివైడెడ్ బై ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటంటే సో మీకు వర్క్ చెప్పినా తీసుకోవచ్చు, వర్క్ అయినా తీసుకోవచ్చు, వేజెస్ అయినా తీసుకోవచ్చు, ఓకేనా. కొన్నిసార్లు వర్క్ చెప్తారు, కొన్నిసార్లు వేజెస్ చెప్తారు, ఏదైనా పర్వాలేదు. వేజెస్ ఎంత అంటే 3,200 విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఎంత ఒకసారి చూడండి. ఇప్పుడు 8 men. ఎంతమంది మెన్ అంటే 8 men. అలాగే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలంటే 8 days. రోజుకి x hours డివైడెడ్ బై ఎంత ఈసారి వేతనం ఎంత అంటే 3,200, ఓకే. ఇక్కడ సో ఈ 3,200ని క్యాన్సిల్ చేసేస్తే ఈ 8 క్యాన్సిల్ చేసేద్దాం. అలాగే ఇక్కడ 4తో 4 2 times, 4తో 4 3 times, 2తో 2 6 times. కాబట్టి x వాల్యూని 6 3s are 18 కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 చూద్దాం. 43లో a person distributed rupees so 13,500 among his 3 sons A, B and C in the ratio 3:5:7 respectively. Find the difference between the amount received by A and C. తెలుగులో కూడా ఒకసారి చూద్దాం.
ఒక వ్యక్తి రూపాయలు 13,500ని అతని ముగ్గురు కుమారులకు వరుసగా 3:5:7 నిష్పత్తిలో ఏ, బి మరియు సిలకి పంచుతాడు. అయితే ఏ మరియు సిలు అందుకున్న మొత్తాల్లో మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. సో వ్యత్యాసం అంటే డిఫరెన్స్ అడుగుతున్నారు. సో మొత్తం అమౌంట్ ఎంత అని అంటే 13,500. ఓకేనా. టోటల్ అమౌంట్ ఎంత అంటే సో 13,500. ఈ 13,500ని ఎన్ని భాగాలు, ఎన్ని పార్ట్స్ చేయాలో చూడండి. 7 + 3 10, 10 + 5 15 పార్ట్స్ చేసి అందులో నుంచి మనకి ఎన్ని పార్ట్స్ కావాలంటే క్వశ్చన్లో డిఫరెన్స్ అడుగుతున్నారు. ఏకి సికి డిఫరెన్స్, ఏకి సికి డిఫరెన్స్ అంటే 7కి 3కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అంటే 4 పార్ట్స్. ఓకేనా. ఖచ్చితంగా 135 అనేది 9 మల్టిపుల్. ఓకేనా. 15తో 9 టైమ్స్. ఆన్సర్ కూడా 9 మల్టిపుల్ ఒకటే ఉంది కాబట్టి ఇలా డైరెక్ట్గా 3600 తీసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ చేద్దామన్నా చాలా తక్కువే ఉంది కాబట్టి 9 4s are 36. కాబట్టి మన ఆన్సర్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే 3600. దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 చూద్దాం. Present ages of Dinesh and Karthik are in the ratio of 5:7 respectively. After 3 years from now, age of Dinesh will be 18 years. Find the present age of Karthik. సో ఒకసారి తెలుగులో చూడండి. దినేష్ మరియు కార్తీకుల ప్రస్తుత వయసులు వరుసగా 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. ఇప్పటి నుండి 3 సంవత్సరాల తర్వాత దినేష్ వయసు 18 సంవత్సరాలు అవుతుంది. అయినా కార్తీక్ ప్రస్తుత సో వయసు కనుగొనండి. కార్తీక్ యొక్క ప్రస్తుత వయసు ఖచ్చితంగా 7 మల్టిపుల్ అయి ఉండాలి. అయితే మీరు ఆప్షన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మన దగ్గర 3 ఆప్షన్లు 7 మల్టిపుల్స్ ఉన్నాయి. ప్రొసీజర్ చేసేద్దాం, ఈజీగానే ఉంటుంది ప్రొసీజర్ కూడా. క్వశ్చన్లో మనకి ఏంటంటే దినేష్ ఏజ్ ఇచ్చారు. ఎప్పుడు అంటే 3 సంవత్సరాల తర్వాత. 3 సంవత్సరాల తర్వాత దినేష్ ఏజ్ 18 ఇయర్స్ అయితే ప్రెజెంట్ ఎంత అవుతుందంటే 18లో నుంచి 3 తీసేస్తారు. 18లో నుంచి 3 తీస్తే ఎంత అంటే 15. ఇప్పుడు ఇందులో మనకి ఆల్రెడీ దినేష్ది 5 పార్ట్స్, అలాగే కార్తీక్ది 7 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ వాల్యూ ఆల్రెడీ దినేష్ మనం చేసాం కదా. సో 15 వచ్చింది కదా. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే సో 15/5 దట్ ఈస్ 3. సో మనకి 7 పార్ట్స్ వాల్యూ కావాలి కాబట్టి 7 3s are 21 ఇయర్స్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ 21 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. Rupees 2,500 is invested at compound interest, compounded annually at 40% per annum. So for 2.25 years. Find the amount received at the end of the 2.5 years. ఓకే, ఒకసారి తెలుగులో కూడా చూడండి. రూపీస్ 2,000 రూపాయలు 2,500 అసలుపై చక్రవడ్డీ సో సంవత్సరానికి కలిపి అంటే ప్రతి సంవత్సరం లెక్కించమంటున్నారు. సంవత్సరానికి 40% వార్షిక వడ్డీ రేటుతో సో 2.5 సంవత్సరాలకి వచ్చే మొత్తాన్ని కనుగొనండి. సో మొత్తాన్ని కనుగొనండి అన్నారు. దీని కొరకు ప్రిన్సిపల్ అమౌంట్ మనకి ఎంత చెప్పారంటే 2,500 చెప్పారు. అలాగే ఎన్ని సంవత్సరాలు అన్నారంటే 2.5 ఇయర్స్ అన్నారు. మనల్ని ఏమడుగుతున్నారని అంటే సో సమ్ ఆఫ్ అమౌంట్ అడుగుతున్నారు. సమ్ ఆఫ్ అమౌంట్ అడుగుతున్నారు కాబట్టి నేను డైరెక్ట్ ఇలా చేస్తున్నాను. ఎలా చూడండి. సో ఇనీషియల్గా ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అంటే 2,500 2,500. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అంటే 40% పెరుగుతుంది. మరి 40% పెరగడం అంటే టోటల్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది అంటే 140% అవుతుంది ఫస్ట్ ఇయర్లో. ఖచ్చితంగా ఇక్కడ 140 వచ్చిందనంటే 140 is the multiple of 7. కాబట్టి మన ఆన్సర్ కూడా 7 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఒక్కసారి చూడండి, ఇది 6,400 7 మల్టిపుల్ కాదు. ఒకసారి ఇది చూడండి. సో 7తో 7 7s are 49, ఇంకా 66 ఉండిపోయింది. ఇది కూడా 7 మల్టిపుల్ కాదు. అలాగే ఒక్కసారి ఈ ఆప్షన్ చూడండి. 7 8s are 56, 7 4s are 28. సో ఇది మన ఆన్సర్ కావచ్చు. అలాగే ఇక్కడ చూడండి 7 7s are 49, ఇంకా 52 ఉండిపోయింది కాబట్టి ఇది కూడా మన ఆప్షన్ కాదు. కాబట్టి ఆప్షన్ సిని మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే సో ఫస్ట్ ఇయర్ తర్వాత ఇది మళ్ళీ ఇంటూ 140/100 అని రాసాం అనుకోండి. దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్. కానీ క్వశ్చన్లో 2.5 ఇయర్స్ అన్నారు. కంప్లీట్గా ఇక్కడ ఇయర్ చెప్పలేదు, 0.5 ఇయర్స్ అంటే 0.5 అంటే సో సగానికి చెప్పమంటున్నారు. ఇయర్ మొత్తానికి 20%. ఇయర్ మొత్తానికి 20% అయితే సగానికి ఏమవుతుందంటే ఇయర్ మొత్తానికి 40% అయితే సగానికి ఏమవుతుందంటే 20%. కాబట్టి సో 20% పెరిగిందంటే ఓవరాల్గా సో 120% అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే చూడండి ఒక్కసారి ఇక్కడ. సో 20తో 7 టైమ్స్ 5 టైమ్స్, 20తో 7 టైమ్స్ 5 టైమ్స్, 20తో 6 టైమ్స్ 5 టైమ్స్. ఓకేనా. ఇక్కడ 5 5s are 25, 25 క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ 100 ఉండిపోయింది. అక్కడ 7 × 7 × 6, 7 7s are 49. సో 49 ఇంటూ ఇక్కడ 6 × 100 600. సో డివైడెడ్ బై ఎంత అని అంటే 5. ఫస్ట్ అయితే మల్టిప్లై చేసేద్దాం. సో మల్టిప్లై చేస్తే సో 6 9s are 54, 6 4s are 24 + 5 29. సో 29,400 డివైడెడ్ బై 5 అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఏం చేయాలంటే 294ని డబల్ చేయండి. సో 294కి డబల్ ఎంత అంటే 588. సో పక్కన ఒక్క 0 తీసి ఇంకొక 0 రాసేయండి. సో 5,880. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చునంటే ఆప్షన్ సి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. 46లో పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఇంక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum. At the end of the year, if total population of the city became 2,20,000, then find the population of the city at the starting of the year. తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. ఒక నగరం యొక్క జనాభా సంవత్సరానికి 10% చొప్పున పెరుగుతుంది. సంవత్సరం చివరిలో ఆ నగరం యొక్క మొత్తం జనాభా 2,20,000 అయితే ఆ సంవత్సరం ప్రారంభంలో ఆ నగరం యొక్క జనాభా ఎంత? సో ఆ సంవత్సరం ప్రారంభంలో నేను ఏమనుకుంటానంటే 100x అనుకుంటాను. అందులో 10% పెరిగిందన్నారు కదా, మరి 10% అంటే ఆ సంవత్సరానికి 10x 10x పెరిగి మొత్తం ఎంత అవుతుంది అంటే 110x అవుతుంది కదా. ఆ 110x వాల్యూని క్వశ్చన్లో ఏమన్నారంటే 2,20,000 అన్నారు. మనల్ని ఏమడుగుతున్నారంటే 100x ఎంత అని అడుగుతున్నారు. ఇదిగోండి 11తో 11 2 టైమ్స్ ఇక్కడ 20,000 వచ్చింది. 20,000 పక్కన ఇక్కడ 0 పెడితే 100 అవుతుంది, ఇక్కడ కూడా 0 పెట్టండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 2 lakhs అవుతుంది. 2 lakhs అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. పర్సన్ ఏ కెన్ ఫినిష్ 2/5 ఆఫ్ ది వర్క్ ఇన్ 20 days and B can finish 3/5 of the same work in 15 days. Find the time taken by A and B together to finish the whole work. A అను వ్యక్తి 2/5వ వంతు పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు మరియు B అదే పనిని 3/5వ వంతు 15 రోజుల్లో పూర్తి చేయగలడు. మొత్తం పనిని AB కలిసి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో క్వశ్చన్లో చూడండి. ఫస్ట్ ఏ మొత్తం 5 భాగాలు అయితే 5 భాగాల్లో 2 భాగాలు చేయడానికి 20 రోజులు పడుతుంది. మరి సో ఒక భాగం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 10 days పడుతుంది. మొత్తం 5 భాగాలు కాబట్టి సో ఒక భాగం చేయడానికి 10 days అయితే 5 భాగాలు చేయడానికి ఎంత పడుతుంది అంటే 50 రోజులు పడుతుంది, 50 days. ఏ పనిని 50 daysలో చేయగలదు మొత్తం పనిని. తర్వాత B 3/5 ఆఫ్ ది వర్క్ని 15 days అంటే మొత్తం 5 భాగాలు అయితే 5 భాగాల్లో 3 భాగాలు చేయడానికి సో 3 5లు 15. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం వర్క్ చేయడానికి Bకి ఎంత టైం పడుతుంది అంటే సో 1 part చేయడానికి 5 days అయితే 5 parts చేయడానికి 5 5s 25 days పడుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే AB కలిపి ఎన్ని రోజుల్లో చేస్తాయి అన్నది మన క్వశ్చన్. ఆల్రెడీ మీకు ఫార్ములా తెలుసు. A1 X daysలో B1 Y daysలో చేస్తే AB కలిపి ఎన్ని రోజుల్లో చేస్తాయనంటే XY/X + Y days. కాబట్టి సో 50 × 25 డివైడెడ్ బై 50 + 25 50 + 25 ఎంత అంటే 75. 25తో 3 times 25తో 3 times 50/3 50/3నే 3 16s are 48. రిమైండర్ ఎంత అంటే 2/3 16 and 2/3 days. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 చూద్దాం. If the length of the circumference of a circular field is 66 meters and cost of the gardening is ₹4 per meter square, find the cost of the gardening the circular field. వృత్తాకార పొలం చుట్టుకొలత పొడవు 66 మీటర్లు మరియు తోట పని ఖర్చు మీటర్ స్క్వేర్కి ₹4 అయితే వృత్తాకార క్షేత్రంలో తోట పని చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? సో ఓకేనా. సో అక్కడ మనకి గార్డెనింగ్ అన్నారు. ఓకేనా, గార్డెనింగ్ అన్నారు, వృత్తాకార సర్క్యులర్ షేప్ అన్నారు. దీనికి గార్డెనింగ్ చేయాలని అంటే ముందు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్కి ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్కి ఫార్ములా ఏంటి? πr². అంత ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఒక్కొక్క మీటర్ స్క్వేర్కి పని చేయడానికి ₹4 పడుతుంది. అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమై ఉండాలనంటే ఇక్కడ పై ఉంది కదా, పై అంటే 22/7 కదా. సో 22/7 కదా. మరి 22/7 అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమై ఉండాలంటే 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఒక్కసారి చూడండి. 1 + 8 9, 3 + 6 9, 9 - 9 0, ఇది 11 మల్టిపుల్ అవుతుంది. తర్వాత 1 + 8 9, 2 + 4 6, సో 9 - 6 అంటే అది 11 మల్టిపుల్ అవ్వదు. తర్వాత 1 + 0 1, 1 + 8 అంటే 9, 9 - 1, ఇది కూడా 11 మల్టిపుల్ అవ్వదు. 1 + 2 3, 6 + 3 9, సో 9 - 3 అంటే ఇది కూడా 11 మల్టిపుల్ అవ్వదు. కాబట్టి మనకి 11 మల్టిపుల్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి సో మీరు డైరెక్ట్గా ఆప్షన్ ఏని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఒకసారి ప్రొసీజర్ని కూడా కంటిన్యూ చేద్దాం. ప్రొసీజర్లో సర్కంఫరెన్స్ ఇచ్చారు. సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటి? 2πr. ఆ వాల్యూని క్వశ్చన్లో 66 అన్నారు. సో 22తో ఎన్ని టైమ్స్ అంటే 3 times. దాని నుంచి r ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు అంటే 7 3s are 21 డివైడెడ్ బై 2. సో అయితే మనకు కావాల్సింది ఏంటి అని అంటే πr² × 4 కావాలి. r ఎంత అంటే 21/2, మళ్ళీ r ఎంత అంటే 21/2,
ఇంటూ 4. ఈ 4 క్యాన్సిల్ చేసేయచ్చు ఎందుకంటే 2 2s are 4. అలాగే 7తో 7 3 టైమ్స్. ఓకేనా? సో ఫైనల్గా సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను 22 ఇంటూ 3 ఇంటూ 21 చేయండి 63 కదా. ఒక్కసారి నేను దీన్ని ఏం చేస్తానంటే 11 చేసి ఈ 2 నటు ఇచ్చేస్తాను. 2 ఇంటూ 63 అంటే ఎంత? 126 కదా. మనకు ఆల్రెడీ 11 మల్టిప్లికేషన్ తెలుసు కదా. 6 6 + 2 8 2 + 1 3 1 1386 1386. కాబట్టి సో ఆప్షన్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. క్వశ్చన్ నెంబర్ 49లో రాహుల్ పుట్ హిస్ సేవింగ్స్ ఆఫ్ ₹10,000 in a bank for 3.5 years at simple interest, and bank gives back the amount of ₹11,500 at the end of his tenure with the bank. Find the rate of interest which bank gives to the Rahul. సో తెలుగులో చూద్దాం. రాహుల్ తన పొదుపు రూపాయలు 10,000ని 3.5 సంవత్సరాలకు సాధారణ వడ్డీకి బ్యాంకులో పెట్టాడు మరియు బ్యాంకులో అతను పదవీ కాలం ముగిసిన తర్వాత బ్యాంకు నుండి 11,500 మొత్తాన్ని తిరిగిస్తుంది. అయినా రాహుల్కి ఆ బ్యాంక్ ఇచ్చిన వడ్డీ రేటు కనుగొనండి. క్వశ్చన్లో వడ్డీ రేట్ అన్నారు. అయితే వడ్డీ రేటు క్యాలిక్యులేట్ చేయడానికి సో కరెక్ట్గా ప్రిన్సిపల్ ఎంత, సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అన్నది అవసరం లేదు. వాటి యొక్క రేషియో ఉన్నా పర్వాలేదు. ఒక్కసారి చూడండి, నేను ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేసేస్తాను. ఎప్పుడైతే ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తానో నేను బ్యాంకులో సో 100 రూపాయలు వేస్తే నాకు ఎంత వచ్చిందంటే వడ్డీతో కలిపి 115 రూపాయలు వచ్చింది. అంటే ఆ ఎక్స్ట్రాగా వచ్చిన 15 రూపాయలు ఏంటి అంటే వడ్డీ. ఎంతకి? 100కి. పర్సెంటేజ్ అంటే మనం ఎంతకి చెప్పాలి? 100కి చెప్పాలి. మరి ఆ 15 రూపీస్ ఎన్ని రోజుల్లో అని అంటే 3.5 ఇయర్లో, 1 ఇయర్లో కాదు. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎన్ని రోజులకి చెప్పాలి? 1 ఇయర్కి చెప్పాలి. మరి 3.5 ఇయర్స్ అంటే 2 3s are 6 + 1 7/2 ఇయర్స్. ఓకేనా? కాబట్టి 15 డివైడెడ్ బై 7/2. సో 2 15s are 30 డివైడెడ్ బై 7. సో ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే 7 4s are 28, రిమైండర్ 2/7. కాబట్టి 4 and 2/7 పర్సెంటేజ్ ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. అలాగే క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. 2 trains start from station X and Y and travel towards each other with the speeds of 40 km/h and 45 km/h respectively. At the time of their meeting, the second train has traveled 135 km more than the first train. So the distance between X and Y is. 2 రైళ్లు స్టేషన్ X మరియు Y నుండి ప్రారంభమవుతాయి మరియు వరుసగా 40 కిలోమీటర్ల గంటకి 45 కిలోమీటర్ల గంటకి వేగంతో ఒకదాని వైపు మరొకటి ఎదురుగా ప్రయాణిస్తాయి. 2 రైళ్లు కలుసుకునే సమయానికి మొదటి రైలు కంటే రెండవ రైలు 135 కిలోమీటర్లు ఎక్కువ దూరాన్ని ప్రయాణించింది. అయినా X మరియు Yల మధ్య దూరం ఎంత? ఒక దాని యొక్క స్పీడ్ ఎంత అనంటే 40 గంటకి. ఓకేనా? ఇంకొక దాని యొక్క స్పీడ్ ఎంత అనంటే గంటకి 45. అంటే దీనికి అర్థం ఏంటంటే 1 గంట ట్రావెల్ చేస్తే సెకండ్ ట్రైన్ అనేది ఫస్ట్ ట్రైన్ కంటే ఎన్ని కిలోమీటర్లు ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తుంది? 5 కిలోమీటర్లు. ఎందుకంటే ఇది గంటకి 40 ట్రావెల్ చేస్తే ఇది గంటకి 45. అంటే 1 గంట ట్రావెల్ చేస్తే 1 అవర్ ట్రావెల్ చేస్తే సెకండ్ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ కంటే 5 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. కానీ క్వశ్చన్లో ఓవరాల్గా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అన్నారంటే 135 అన్నారు. మరి 135 రావాలని అంటే ఈ 5ని దేంతో మల్టిప్లై చేస్తే 135 వస్తుంది? 27తో మల్టిప్లై చేస్తే. అంటే 27 5s are ఎలా వచ్చిందంటే 27 135/5 27 5s are ఎంత అని అంటే 135. ఆ 135 కిలోమీటర్స్ సో ట్రావెల్ చేయడానికి ఎంత? అదే దానికంటే ఇది 135 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 27 hours. కాబట్టి ఇప్పుడు మనకి కావాల్సింది డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ బేసిక్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఆల్రెడీ మనకు ఆ టైం వచ్చింది 27 hours. ఎప్పుడైతే ఆ 27 వచ్చిందో ఖచ్చితంగా ఇంటూ 27 చేసేటప్పుడు ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి 9 మల్టిపుల్ అవుతుంది. ఎందుకంటే 9 5 + 2 + 2 9. సెకండ్ ఆప్షన్ చూడండి 9 అవుతుంది, అవ్వట్లేదు ఎందుకంటే సమ్ము సో 11 వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ఇది కూడా మన ఆన్సర్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ చూడండి 2445. ఓకే, ఇక్కడ 2445. మరి ఇది కూడా 9 మల్టిపుల్ అవుతుందని అంటే సో అవ్వట్లేదు. ఈ ఆప్షన్ని కూడా తీసేయచ్చు. మన దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పీడ్ చూడండి. ఇక్కడ స్పీడ్ చూసినట్లయితే సో 2 ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. 41 45 ఒకటి 2 కలిపి 85 ఇంటూ టైం ఎంత అంటే 27. ఖచ్చితంగా 7 5s are 35 అంటే యూనిట్ ప్లేస్లో మనకి 5 ఉండాలి, 0 ఉండకూడదు. అందుకని చెప్పేసి మనం ఆప్షన్ ఏని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదా ఇంకా మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఈ క్యాలిక్యులేషన్ని 27 5s are 135 13 క్యారీ 27 8 టైమ్స్ 8 20s are 160 8 7s are
56 160 ప్లస్ 56 216 216కి 13 కలపండి. సో 216కి 13 కలిపితే సో 2295. ఓకేనా? ఇదొక వే. మీరు ఇంకొక వేలో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా అంటే ఒకసారి చూడండి, ఇక్కడ చెప్తున్నాను. ఒక ట్రైన్ ఇక్కడి నుంచి వస్తుంది, ఇంకొక ట్రైన్ ఇక్కడి నుంచి వస్తుంది. ఇది ఇక్కడ, ఈ రెండు ఇక్కడ మీట్ అయ్యి అనుకుందాం. ఈ ట్రైన్ ఎంత టైం ట్రావెల్ చేసిందో ఈ ట్రైన్ కూడా అంతే టైం ట్రావెల్ చేసింది కదా. అంటే ఏం కాన్స్టెంట్ కాన్సెప్టు? టైం కాన్స్టెంట్ కాన్సెప్టే కదా. మరి టైం కాన్స్టెంట్ అయినప్పుడు S1:S2 ఈజ్ ఈక్వల్స్ టు, సో S1:S2 ఈజ్ ఈక్వల్స్ టు D1:D2 కదా. S1 ఎంత అంటే 40, S2 ఎంత అంటే 45. ఈ రేషియో 5తో 5 8 టైమ్స్, 5 9 టైమ్స్. మరి దాని నుంచి సో D1:D2 కూడా ఏమవుతుందనంటే అది కూడా 8:9. అది కూడా 8:9. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్, ఆ 1 పార్ట్ వాల్యూ దీనికంటే ఇది ఎంత ఎక్కువ దూరం ట్రావెల్ చేసిందంటే 135. మరి టోటల్ రెండూ కలిపి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 17 పార్ట్స్. కాబట్టి 17 × 135. ఓకేనా? 17 5s are 85. సో 8 క్యారీ, 17 3s are 51 ప్లస్ 8 59 5 17 1s are 17 ప్లస్ 5 సో 22 2295. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 చూద్దాం. సో 51లో ఏమంటారంటే Prem purchased a mobile at 4/5 of its selling price and sold it at 16% more than its selling price. What was his profit percentage? ప్రేమ్ ఒక మొబైల్ని దాని అమ్మకపు ధరలో 4/5 వంతుని కొనుగోలు చేశాడు మరియు దాని అమ్మకపు ధర కంటే 16% ఎక్కువగా విక్రయించాడు. అతని లాభ శాతం ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్లో ప్రేమ్ పర్చేజ్డ్. సో 4/5 ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. నేను సెల్లింగ్ ప్రైస్తో కంపేర్ చేశారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ని నేను ఏమనుకున్నానంటే 100x అనుకున్నాను. ఇనీషియల్గా సెల్లింగ్ ప్రైస్ని నేను 100x అనుకుంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే అందులో 4/5 అంట. ఓకేనా? సో అందులో 4/5 అంట. మరి 4/5 ఆఫ్ 100x, 4/5 ఆఫ్ 100x అంటే ఎంత? 80x. 5తో 5 20 టైమ్స్, 20 × 4 అంటే ఎంత అంటే 80x. ఇప్పుడు 16% మోరు, సోల్డ్ ఇట్ ఎట్ 16% మోరు. ఓకేనా? మరి 16% మోర్ దేని మీద అంటే సెల్లింగ్ ప్రైస్ మీద. సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ 100x కదా, దానికంటే 16% మోర్ అని అంటే 100xలో 16% అంటే 16x ఎంతకు అమ్ముతాడంటే 116xకి అమ్ముతాడు. మరి 80xకి కొని 116xకి అమ్మితే ప్రాఫిటే కదా. ఆ ప్రాఫిట్ ఎంత అంటే 36x. కాకపోతే సో క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి అంటే అతని లాభ శాతం. పర్సెంటేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ప్రాఫిట్ ఎంత అంటే 36x, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 80x ఇంటూ 100%. ఓకేనా? ఇందులో మనం 0 0 క్యాన్సిల్ చేసేయచ్చు. 2తో 2 4 టైమ్స్, 2తో 5 టైమ్స్, 4తో 4 9 టైమ్స్, 9 5s are ఎంత అంటే 45%. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే ఆప్షన్ ఏ 45%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 చూడండి. Find the greatest number which divides 729 and 901 leaves the remainder as 9 and 5 respectively. ఏ గరిష్ట సంఖ్యచే 729 మరియు 901ని భాగిస్తే శేషం వరుసగా 9 మరియు 5 వస్తుంది. ఈ టాపిక్ని, సో ఇది మనకి LCM అండ్ HCF టాపిక్ నుంచి ఇచ్చిన క్వశ్చన్. ఆల్రెడీ ఈ పాయింట్ మీరు నేర్చుకుంటారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే HCF క్యాలిక్యులేట్ చేయాలి. ఆ HCF దేనికి అంటే 729 మైనస్ రిమైండర్. ఎంత రిమైండర్ అంటే 9. అలాగే 901 మైనస్ రిమైండర్ ఎంత అంటే అది 5. 729లో నుంచి 9 తీస్తే 720. అలాగే 901లో నుంచి సో 5 తీస్తే 896. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ రెండింటికి HCF క్యాలిక్యులేట్ చేయాలి. మీకు ఆల్రెడీ HCF క్లాస్లో నేర్చుకుంటాం. ఎలా అంటే ఈ రెండింటి ఆన్సర్ అనేది అయితే మనకి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అయినా అయి ఉండాలి, లేదంటే దాని యొక్క ఫ్యాక్టర్ అయినా అయి ఉండాలి. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతో ఒకసారి చూడండి. ఇక్కడ 80, అక్కడ 96 అంటే ఎంత అంటే 176. ఆన్సర్ ఏంటంటే 176 యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో చూడండి 12 టేబుల్ ఏమన్నా 12తో పోద్దా 176, 12 1s are 12, ఇంకా 56 ఉండిపోయింది అంటే 12 అనేది కాదు, 176కి ఫ్యాక్టర్ కాదు. 16తో 16 1s are 16 1s are ఇది కావచ్చు. 18తో 176 18 టేబుల్లో రాదు. అలాగే 20 టేబుల్ అసలు వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ బి. లేదు ఇంకా మీరు ప్రొసీజర్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే 720 896 HCF క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకటి లాంగ్ డివిజన్ మెథడ్, ఇంకొకటి ఈ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఎలా అని ఫస్ట్ 4తో, సో 4 18s are 72, మళ్ళీ 4తో 4 2s are 4 2s are 4 4s are, మళ్ళీ ఈ రెండు 4తో పోతాయి కదా, 4 4s are 4 5s are, అలాగే 4 5s are 20 4 6s are. ఈ రెండు నెంబర్లు మళ్ళీ దేనితోనే పోతాయా? ఈ రెండు నెంబర్కి దేనితోటి పోవు. మరి ఈ రెండు నెంబర్లు దేనితోని పోవు అని అంటే HCF ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే 4 4s are 16. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. A seller gives a discount of 15% and further discount of 8% on the sales of at least rupees 16,000.
ఫైండ్ ద ప్రైజ్ పెయిడ్ బై ద బయర్ ఆన్ బయింగ్ ఐటమ్స్ వర్త్ ఆఫ్ రూపీస్ 18,000. ఒక విక్రేత అమ్మకాలపై 15% రాయితీ ఇస్తాడు మరియు 16,000 లేదా అంతకన్నా ఎక్కువ కొనుగోలుపై అదనంగా 8% రాయితీ ఇస్తాడు. ఒకవేళ కొనుగోలు ధర గనక 18,000 అయినట్లయితే అతను చెల్లించాల్సిన ధర ఎంత? ఫస్ట్ ఏంటంటే 18,000 అన్నారు. సో 16,000 కంటే లోపు ఉంటే మాత్రం ఓన్లీ 15% డిస్కౌంటే. కానీ 18,000 కదా, ఫస్ట్ 18,000 ఎంతైనా కానీ ఫస్ట్ అయితే 15% డిస్కౌంట్ ఇచ్చేస్తాడు. మరి 15% అంటే ఫ్రాక్షన్లో 15/100. మరి 15/100 అంటే 15/100 అంటే 3 times 520 times అంటే మొత్తాన్ని 20 భాగాలు చేస్తే అందులో 3 భాగాలు డిస్కౌంట్ ఇవ్వడం అని అంటే ఎన్ని భాగాలకు అమ్మడం? 17 భాగాలకు అమ్మడం. కానీ ఇంకొక డిస్కౌంట్ కూడా ఉంది. ఎప్పుడు 16,000 దాటితే. మరి అక్కడ 18,000 అనేది 16,000 దాటింది కదా, మరి దాటిందంటే ఇంకొక 8% డిస్కౌంట్ ఉంది. మరి 8% డిస్కౌంట్ ఇవ్వడం అని అంటే సో ఎంత శాతానికి అమ్మడం అంటే 92% అమ్మడం. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు ఇదిగోండి ఈ 3 zeros క్యాన్సిల్, 2తో ఎన్ని టైమ్స్ అంటే 9 times. ఆన్సర్ ఖచ్చితంగా 9 మల్టిపుల్ అయి ఉండాలి. అలాగే యూనిట్ ప్లేస్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అలా కూడా చూద్దాం. 9 7s are 63. సో 3 2s are 6 అంటే యూనిట్స్ ప్లేస్లో 6 ఉండాలి. 6 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? లేదా ఇంకా ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే 9 into 17 2s are 34, 3 carry 17 9s are 153 plus 3 156. మళ్ళీ 9తో 9 4s are 36, 9 6s are 54 plus 3 57, 9 15s are 135 plus 5 is equals to 140. 14076. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. The price of a ticket of a circus increases by 30%. The revenue generated by the selling the tickets is increased by 25%. Find the approximate percentage change in the number of visitors to circus. ఒక సర్కస్ టికెట్ ధర 30% పెరుగుతుంది. సో టికెట్లో అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం 25% పెరుగుతుంది. సర్కస్కు సందర్శకుల సంఖ్యలో సుమారు మార్పు శాతం కనుగొనండి. ఎప్పుడైనా కానీ ఒక సర్కస్లో ప్రైజు డబ్బులు కావాలంటే అమౌంట్ రెవెన్యూ. ఓకేనా? రెవెన్యూ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సో నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఒకటి, ప్రైజ్ ఒకటి. ఓకేనా? ప్రైజ్ ఒకటి, అలాగే నెక్స్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ విజిటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో రెవెన్యూ అనేది ప్రైజ్ మీద, నెంబర్ ఆఫ్ విజిటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని మనం చేసేటప్పుడు మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకుంటాం. ఇనీషియల్గా వచ్చే రెవెన్యూ. ఓకేనా? ఇనీషియల్గా వచ్చే రెవెన్యూ నేను 100 అనుకుంటే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 2 terms కదా. అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 terms అంటే అర్థం ఏంటంటే ఈ 100 మీద ప్రైజ్లో చేంజ్, నెంబర్ ఆఫ్ విజిటర్స్లో చేంజ్, ఈ 2 చేంజెస్ అప్లై చేసిన తర్వాత మనకి ఫైనల్ రెవెన్యూ వస్తుంది. ఆ ఫైనల్ రెవెన్యూ అంట 30% పెరిగిందంట. 30% కాదు, ఇదిగోండి చూడండి 25% పెరిగిందంట ఫైనల్ రెవెన్యూ. అంటే 100 కాస్త 125 అయిందంట. అందులో మనకు ఆల్రెడీ ప్రైజ్ చేంజ్ ఇచ్చారు. ప్రైజ్ చేంజ్ ఎంత అంటే 30% పెరిగింది. 30% పెరగడం అంటే సో 100కి 30 పెంచితే 130 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 130 ఎంత అవ్వాలంటే 125 అవ్వాలి. 130 125 అవ్వాలంటే ఎంత తగ్గించాలి? 5 తగ్గించాలి. మరి చూడండి ఒక్కసారి, ఇందులో 10% అంటే 13, 5% అంటే 6.5. అంటే మన ఆన్సర్ 6.5 అంటే ఇక్కడ 5 ఉంది. అంటే మన ఆన్సర్ 5% కంటే తక్కువే ఉండాలి. 5% కంటే తక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 4. ఇంకా యాక్యురేట్గా కావాలంటే 5 divided by 130 into 100 0 క్యాన్సిల్. సో 50/13 అప్రాక్సిమేట్గా 13 4s are. యాక్చువల్గా 4 కంటే ఇంకా కొంచెం తక్కువే వస్తుంది. అప్రాక్సిమేషన్ అన్నారు కాబట్టి సో నేను 4% అని తీసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సో 55 చూడండి. The product of 2 numbers is 432 and the LCM of the 2 numbers is 72. Then find the sum of the given 2 numbers. 2 సంఖ్యల లబ్ధం 432 మరియు 2 సంఖ్యల కాసాగు 72 అయిన ఆ 2 సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. సో 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్. ఓకేనా? ఒక నెంబర్ ఏ అనుకోండి, ఇంకొక నెంబర్ బి అనుకోండి. ఆ 2 నెంబర్ యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 432. అలాగే ఎల్సిఎం డైరెక్ట్గా ఇచ్చారు. ఎల్సిఎం ఎంత అనంటే 72 ఇచ్చారు. హెచ్సిఎఫ్ ఎంతో మనకు తెలియదు. ఎక్స్ అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ అయితే హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేద్దాం. మీకు ఆల్రెడీ క్లియర్గా ఒక పాయింట్ తెలుసు. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 numbers is equals to ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఈ 432 ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు అంటే ఎల్సిఎం 72 అని రాయొచ్చు. హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 72తో ఫస్ట్ అయితే 8తో చూడండి. 8 9 times, 8తో 8 5s are 40, 8 4s are 32, 9తో ఎన్ని టైమ్స్ అంటే 6 times. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 6. ఓకేనా? ఎక్స్ వాల్యూ హెచ్సిఎఫ్ 6 అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏంటంటే సమ్ ఆఫ్ ది 2 numbers అన్నారు కాబట్టి ఆన్సర్ 6 మల్టిపుల్ అయి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ కాదు, లాస్ట్ ఆప్షన్ కూడా కాదు.
ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి మన ఆన్సర్ అవుతుంది. అయితే నేను ఏమంటానంటే మనకి గనక ఒక నెంబరు అదే రెండు నెంబర్ల యొక్క సమ్ము క్వశ్చన్లో అడిగారు. రెండు నెంబర్ల యొక్క సమ్ము కనుక మనం 30 అనుకున్నాం అనుకోండి. సో 30 ఒకటి 42 ఒకటి ఓకే రెండింటి నుంచి మనం డైరెక్ట్గా చెప్పలేము. అందుకని ఏం చేద్దామంటే ఇంకా ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం. ఆ ప్రొసీజర్ ఏంటన్నది ఒకసారి చూడండి. ఇప్పుడు ఆల్రెడీ HCF 6 కదా, ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కదా. ఫస్ట్ నెంబర్ నేను ఏమనుకుంటానంటే స్మాల్ ఏఎక్స్ అనుకుంటాను. సెకండ్ నెంబర్ని ఏమనుకుంటానంటే స్మాల్ బిఎక్స్ అనుకుంటాను. ఫస్ట్ నెంబర్ని స్మాల్ ఏఎక్స్ అనుకుంటాను, మనం అది క్లాస్ రూమ్లో నేర్చుకుంటాం ఆ పాయింట్. స్మాల్ ఏఎక్స్, సెకండ్ నెంబర్ని స్మాల్ బిఎక్స్ అనుకుంటాను. అది మనకి ఎంత అన్నారంటే 432 కదా అన్నారు. దాని నుంచి స్మాల్ ఏబి ఈజ్ ఈక్వల్స్ ఏమని చెప్పొచ్చునంటే 432 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. ఓకేనా, 432 డివైడెడ్ బై సో ఎక్స్ స్క్వేర్. ఆ 432 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 6 × 6. 6తో 6 7s are 42, 6 2s are 12, మళ్ళీ 6తో 6 12 టైమ్స్. అంటే ఇది మనకి ఏమవ్వచ్చునంటే ఏ ఇంటూ బి వాల్యూ ఎంత అవ్వాలంటే 12 అవ్వాలి. 12 అవ్వాలంటే ఒక వే ఏంటంటే 1 × 12 అయినా తీసుకోవచ్చు, లేదా 3 × 4 అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ 1 × 12 తీసుకుందాం. 1 × 12 తీసుకుంటే సో ఫస్ట్ క్యాపిటల్ ఏని స్మాల్ ఏఎక్స్ అని రాయొచ్చు, క్యాపిటల్ బిని స్మాల్ బిఎక్స్ అని రాయొచ్చు. అంటే సో 1 × x 6 ఇక్కడ సో 12 × 6 ఎంత అంటే 72. ఒకటి 6 ఇంకొకటి ఏంటంటే 72. కాకపోతే ఈ రెండు నెంబర్ని సమ్ చేస్తే 78 ఆప్షన్లో లేదు. అంటే ఈ పాజిబిలిటీ వద్దు, నెక్స్ట్ పాజిబిలిటీ తీసుకోండి. నెక్స్ట్ పాజిబిలిటీ తీసుకుంటే 3 × 6 18. అలాగే నెక్స్ట్ 4 × 6 4 × 6 24, 24 18 కలిపితే ఎంత అంటే 42. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 56లో in a 1080 meter race among A, B and C, A beats B by 270 meters and C beats B by 67.5 meters. Then find by what distance does A beat C. A, B మరియు C మధ్య జరిగిన 1080 మీటర్ల రేసులో A, Bని 270 మీటర్లు మరియు C, Bని 67.5 మీటర్ల తేడాతో ఓడించింది. అయినా ACని ఎంత దూరంలో ఓడిస్తుంది. ఫస్ట్ ఏంటంటే 1080 ఎవరు ట్రావెల్ చేస్తారంటే ఏ ట్రావెల్ చేస్తారు. ఏ ఫస్ట్ ఎవరెవరికి చెప్తున్నారంటే ఏకి బీకి చెప్తున్నారు. అంటే ఏ 1080 ట్రావెల్ చేస్తే బి ఎంత ట్రావెల్ చేస్తున్నారంటే అంతకంటే ఎంత తక్కువ అంటే 270 తక్కువ. మరి చెప్పండి 1080 నుంచి 270 తీసేయండి. సో 1080 నుంచి 270 తీస్తే ఎంత ట్రావెల్ చేస్తుంది అంటే 810 ట్రావెల్ చేస్తుంది. ఇది బి. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నారో చూడండి. సి బీట్స్ బి. సెకండ్ది సికి బీకి మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే సి 1080 పరిగెడితే సో బి ఏమవుతుందంటే 67.5 తక్కువ పరిగెడుతుంది. మరి 67.5 తక్కువ అని అంటే 1080 నుంచి 67.5 తీసారనుకోండి 1012.5 పరిగెడతారు. అంటే సో అర్థం ఏంటంటే దీనికి ఇక్కడ బి చూడండి, బి ఎంత పరిగెట్టింది 1012.5. సి ఎంత అనంటే 1080. ఏ ఎంత ఇక్కడ ఏకి బీకి రిలేషన్ ఇచ్చారు, ఇక్కడ ఎవరెవరికి ఇచ్చారంటే సికి బీకి ఇచ్చారు. ఒకసారి చూడండి, సి 1080 మీటర్స్ పరిగెత్తే టైంలో బి ఎంత పరిగెడుతుందనంటే సో బి ఎంత పరిగెడుతుందనంటే ఇక్కడ రాస్తున్నా చూడండి. సో బి ఎంత పరిగెడుతుందనంటే 1012.5 పరిగెడుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే ఒకవేళ బి గనక 8 to 10 పరిగెడితే సో సి ఎంత పరిగెడుతుంది అన్నది నేను క్యాలిక్యులేట్ చేస్తాను. అది ఎలా అనంటే 1080 డివైడెడ్ బై సో ఈ 1012.5ని జస్ట్ డబల్ చేస్తున్నాను. 2025 డివైడెడ్ బై 2 ఇంటూ 8 to 10. ఓకేనా, ఇంటూ 8 to 10. సో దాన్ని కనుక మనం సింప్లిఫై చేసినట్లయితే ఇదిగోండి ఫస్ట్ 9తో 9 2s are 18, 9 2s are 18, 9 5s are మళ్ళీ 9తో 9 టైమ్స్. ఆ తర్వాత మళ్ళీ 9తో చూడండి 9 2s are 18, 9 5s are ఎంత అనంటే 45. ఇంకా 10 ఉండిపోయింది. ఇక్కడ 5తో 5 2 టైమ్స్, 5తో 5 టైమ్స్, మళ్ళీ 5తో 216 టైమ్స్. ఓకే, ఈ 2 పైకి పంపించండి. 216 into 4, 216 into 4 అంటే 864. 4 6s are సో 24. సో 4 1s are 4 + 1 అదే 4 + 2 6, 4 2s are 8, 864. అంటే అర్థం ఏంటంటే సి 8 to 10 మీటర్స్ పరిగెట్టేటప్పుడు ఎంత అనంటే సి కాదు బి 8 to 10 మీటర్స్ పరిగెట్టేటప్పుడు సి 864 మీటర్స్ పరిగెడుతుంది. అంటే సి 864 మీటర్స్ పరిగెడుతుంది ఎప్పుడు ఏ 1080 మీటర్స్ పరిగెట్టేటప్పుడు. అంటే సి ఏతో కంపేర్ చేసుకుంటే ఎన్ని మీటర్ల తేడాతో ఓడిపోద్ది అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అనంటే 216. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. సో 57లో
A and B together can complete the whole work in 14 days. B and C together can complete the whole work in 24 days. If C alone can complete the whole work in 56 days, then which of the following is true? సో ఏబి కలిసి పనిని 14 రోజుల్లో పూర్తి చేయగలవు. ఏబి కలిపి రాస్తున్నాను ఇక్కడ, ఏబి కలిపి 14 రోజుల్లో చేయగలవు. ఆ తర్వాత బీసీ కలిపి 24 రోజుల్లో చేయగలవు. ఆ తర్వాత సి ఒక్కడే 56 రోజుల్లో చేయగలరు. అయితే క్వశ్చన్లో ఏంటంటే ఏకి సంబంధించి కింద, సో క్రింది వాటిలో ఏది సరైంది అంటున్నారు. ముందైతే వీటికి ఎల్సిఎం తీసుకుందాం. ఈ ఎల్సిఎం తీసుకునేటప్పుడు 14 అనేది 56 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి మీరు 14 కన్సిడర్ చేయక్కర్లేదు. జస్ట్ 24కి 56కి ఎల్సిఎం చేయండి. ఈ రెండు ఏ నెంబర్లో పోతాయి అంటే 8తో పోతాయి. 8 3s are 24, అలాగే 8 7s are 56. జస్ట్ ఇలా క్రాస్ ప్రొడక్ట్ చేసినా పర్వాలేదు. సో 56 into 3, 56 into 3 అంటే ఎంత అంటే 168. టోటల్ వర్క్ పార్ట్స్ నేను 168 అనుకున్నాను. లేదా 7 into 24 అలా చేసినా పర్వాలేదు. ఇప్పుడు 168/14 అంటే 12, 168/24 అంటే సో ఎన్ని టైమ్స్ అని అంటే 7 టైమ్స్, అలాగే 168/56 అంటే 3 టైమ్స్. అంటే సి ఎఫిషియన్సీ ఎంత అంటే 3. ఎప్పుడైతే సి ఎఫిషియన్సీ 3 అయిందో బీసీది కలిపి 7, అప్పుడు బీది ఎంత అవుతుంది 4 అవుతుంది. బీది ఎప్పుడైతే 4 అయిందో ఏబీది కలిపి 12, అప్పుడు ఏది ఎంత అవుతుంది అంటే 8 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఏకి ఎంత టైం పడుతుంది అంటే 168 divided by 8, 8 2s are 16, 8 1s are 8. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 21 days. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. Question number 58. An amount is distributed among A, B, C, D in such a way that A got 50% more than C, B got 25% less than C, and 40% more than D. A's share is what percentage more or less than D's share? A, B, C మరియు Dల మధ్య కొంత సొమ్ముని పంచుకోవడం జరిగింది. A C కంటే 50% ఎక్కువ పొందుతాడు, B కంటే C 20% తక్కువ మరియు D వాటా కంటే 40% ఎక్కువ పొందుతాడు. అయినా A యొక్క వాటా D కంటే ఎంత శాతం తక్కువ లేదా ఎక్కువ? ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్లో ఏబిసిడి ఫస్ట్ స్టేట్మెంట్ ఎవరి కోసం మాట్లాడుతున్నారు చూడండి. ఏ అంట ఎవరికంటే అంటే సి కంటే 50% ఎక్కువ అంట. 50% అంటే 50% అంటే ఫ్రాక్షన్లో ఎంత 1/2 కదా. అంటే సివి కనుక 2 parts అయితే అంతకంటే ఒక పార్ట్ ఎక్కువ. ఎన్ని పార్ట్స్ అవుతాయి అంటే 3 parts. ఆ తర్వాత స్టేట్మెంట్లో బి గాట్ 25% లెస్ దెన్ సి. ఓకేనా, సికి బీకి రిలేషన్ చెప్తున్నారు. బి గాట్ 25% లెస్ దెన్ సి అని అంటే సిది కనుక 4 parts అనుకుంటే, సో ఎందుకంటే 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత 1/4, అంటే ఇది 4 అనుకుంటే అంతకి ఒక పార్ట్ తక్కువ 3 parts. ఆ తర్వాత స్టేట్మెంట్ ఎండ్ సిఏ ఎండ్ అన్నారంటే మళ్ళీ దాన్ని రిఫర్ చేస్తుంది. ఫస్ట్ ఏముంది అక్కడ మనకి బిఏ ఉంది. బి అనేది 40% ఎక్కువ డీతో కంపేర్ చేసుకుంటా, అంటే బికి డీకి చెప్తున్నారు. సో 40% అంటే ఫ్రాక్షన్లో ఎంత 20% అంటే 1/5, 40% అంటే 2/5. అప్పుడు మనం బిని కనుక 5 అనుకుంటే అంతకు 40% బి కాదు, యాక్చువల్ బిఏ డీ కంటే ఎక్కువ. కాబట్టి మనం ఏం చేద్దామంటే డీని 5 అనుకుంటే బి అంతకంటే 2 ఎక్కువ కాబట్టి 7 అవుతుంది. ఇప్పుడు మనకి ఎవరెవరి మధ్య రిలేషన్ చెప్పమన్నారంటే ఏకి డీకి మధ్య రిలేషన్ చెప్పమన్నారు. అంటే A/D క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. మీకు ఆల్రెడీ తెలుసు A/D కావాలంటే మొత్తం A/C/B/D అంతా క్యాలిక్యులేట్ చేయొద్దు. ఏ కావాలంటే వీటన్నిటిని ప్రొడక్ట్ చేయాలి, డి కావాలంటే వీటన్నిటిని ప్రొడక్ట్ చేయాలి. ఇందులో మనం ఆ ప్రోడక్ట్ చేసేటప్పుడు ఈ 3 క్యాన్సిల్, మళ్ళీ 2తో ఎన్ని టైమ్స్ అని అంటే 2 టైమ్స్, 2 7s are 14, అదే 5. సో 5కి 14 అంటే ఎంత ఎక్కువ 9 ఎక్కువ. 5కి 14 అంటే ఎంత ఎక్కువ 9, ఎంతకి 5కి. మనం ఎంతకి చెప్పాలంటే 100కి చెప్పాలి. కాబట్టి 5తో 5 20 టైమ్స్ 29s are ఎంత అని అంటే 180%. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. A solid metallic sphere of a radius 8 centimeters is melted to make 64 equivalent to small solid spheres. Find the ratio of the surface area of one such a small sphere to that of big sphere. 8 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన లోహ గోళాన్ని 64 సమానమైన చిన్న ఘన గోళాలుగా తయారు చేయడానికి కరిగిస్తారు. అటువంటి చిన్న గోళం యొక్క ఉపరితల వైశాల్యం మరియు పెద్ద గోళం ఉపరితల వైశాల్యానికి గల నిష్పత్తి కనుగొనండి. సో క్వశ్చన్లో చిన్న గోళానికి పెద్ద గోళానికి అంటే ఖచ్చితంగా ఫస్ట్ తక్కువ ఉండాలి, తర్వాత ఎక్కువ ఉండాలి. రెండు ఆప్షన్ మనకి మిగిలిపోయాయి. కాబట్టి సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ పెద్దది, సో పెద్దదాని యొక్క మెటాలిక్ స్పియర్ అంటే స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటి 4/3πr³. 4/3πr³ అంటే 8 క్యూబ్. ఓకేనా, దాన్ని కరిగించి 64 చిన్నవి సో స్పియర్స్ తయారు చేశారు. చిన్నవి కూడా ఏంటంటే 64, కానీ వాల్యూమ్ అయితే ఫార్ములా ఏంటి 4/3π. ఆర్ వాల్యూ మనకు తెలియదు, ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. r³ అనుకుందాం. ఈ 4/3π క్యాన్సిల్,
ఇక్కడ 8 క్యూబ్ నేను ఏమని రాస్తానంటే 8 స్క్వేర్ 64 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు 64 ఇంటూ ఆర్ క్యూబ్. 64 క్యాన్సిల్, ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 8, 8ని 2 క్యూబ్ అని రాస్తే ఆర్ వాల్యూ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇంతకీ మన క్వశ్చన్ ఏంటంటే ఉపరితల వైశాల్యాలు. సో దేనికంటే చిన్నదానికి ఏమవుతుందంటే 4πr². ఎందుకంటే సో స్పియర్ యొక్క సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 4πr². అలాగే ఇక్కడ ఏంటంటే 4π ఫస్ట్ ఇది రేడియస్ ఆల్రెడీ ఇచ్చారు కదా, ఎంత 8². 4π క్యాన్సిల్, ఇక్కడ ఆర్ అంటే ఎంత అంటే 2² ఈజ్ టు 8². 2² అంటే ఎంత అంటే 4, 8² అంటే 64, 4తో ఎన్ని టైమ్స్ అంటే 16 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1:16. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. ఏ ట్రైన్ 1400 meters లాంగ్ crosses a dog which is running in the opposite direction at 12 km/h in 56 seconds. What is the speed of the train? 1400 మీటర్ల పొడవున్న రైలు 56 సెకండ్లో 12 కిలోమీటర్ల గంటకి వేగంతో వ్యతిరేక దిశలో నడుస్తున్న కుక్కను దాటుతుంది. రైలు వేగం ఎంత? సో అక్కడ మనకి చూడండి, ఒక రైలు ఒక డాగ్ని దాటుతుందనంటే అక్కడ ఎన్ని ఉన్నాయనంటే 2 ఆబ్జెక్టులు ఉన్నాయి. 2 ఆబ్జెక్టులు ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలంటే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఆ రిలేటివ్ స్పీడ్ కూడా ట్రైన్ దాటింది కాబట్టి ట్రైన్ స్పీడు, అలాగే తర్వాత డాగ్ స్పీడ్. స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ మైనస్ స్పీడ్ ఆఫ్ ది డాగ్, అది ఎంత అంటే 12 km/h. సో బేసిక్ ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైము. ఇక్కడ స్పీడ్లు చూసినట్లయితే 2 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నానంటే రిలేటివ్ స్పీడ్ తీసుకున్నాను. 2 సేమ్ డైరెక్షన్, ఎందుకంటే ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసింది అన్నారు కాబట్టి 2 సేమ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి, సేమ్ డైరెక్షన్ అనలేదు చూసుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు కాబట్టి మధ్యలో ప్లస్ పెడతాను. ఒకవేళ సేమ్ డైరెక్షన్ అయి ఉంటే మాత్రం మైనస్ పెట్టి ఉండేవాడిని. ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత డిస్టెన్స్ని కవర్ చేయాలంటే ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత అంటే 1400 మీటర్స్. 1400 మీటర్స్ ఎంత టైంలో కవర్ చేయాలనంటే 56 సెకండ్స్లో. ఇక్కడ మీటర్స్ ఇక్కడ సెకండ్స్ ఉన్నాయి, దాన్ని మరి km/hలోకి మార్చాలంటే 1 మీటర్/సెకండ్ని km/hలోకి మార్చాలంటే ఇంటూ ఏం చేయాలి, 18/5 చేయాలి. ఇప్పుడు 14తో 14 1s are 14 ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్. 4 5s are 20, 20తో ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్. కాబట్టి ST ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు 5, 18s are 90 - 12. 90 - 12 అంటే ఏమవుతుంది 78 km/h. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ సి 78 km/h. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్.